ధ్యానం కొరకు ప్రోవర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 11, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో రెండు కుటుంబాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. ఒకటి భక్తిహీనత గల కుటుంబం, రెండవది యథార్థత కలిగినటువంటి కుటుంబం. అయితే భక్తిహీనత కలిగినటువంటి కుటుంబం కలిగే ప్రతిఫలం ఏంటంటే నిర్మూలము లేక నాశనము. భక్తిహీనత అనగా ఎంతమాత్రం దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసము, ప్రార్థన, దేవుని వాక్య ధ్యానము ఇటు వాటికి చోటివ్వని కుటుంబం. అటు కుటుంబం ఏనాటికైనా అది నాశనమునకే కారణమని. రెండవదిగా యథార్థత కలిగిన కుటుంబం అనగా ప్రభు పట్ల భయభక్తులు కలిగి విశ్వాసముతోనూ నిజాయితీగా ఎవరైతే జీవిస్తారో అటు కుటుంబం నిశ్చయముగా వర్ధిల్లుతుందని ప్రభు వారు ఇక్కడ తెలియపరచడం మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రెండు కుటుంబాలను మనం చూస్తే 2 శామ్యూయల్ చాప్టర్ 3 వర్స్ 1, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. చదవబడిన ఈ వాక్య భాగంలో సౌలు కుటుంబాన్ని, దావీదు కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు ఒకప్పుడు రాజు అయి ఉన్నాడు. అయితే దేవుడు అట్టి స్థానాన్ని తనకు అనుగ్రహిస్తే ఆ తర్వాత కాలంలో అతడు ప్రజలకు జడిసి దేవుని మాట విననందున తన కుటుంబము ఏమాత్రం అటు రాజరికాన్ని అనుభవించని దుర్భర స్థితిని తర్వాత కాలాల్లో పొందుటను మనం గమనించగలం. ఒక దినాన సౌలు తన కత్తి మీద తానే పడి అతడు నశించిపోవటను, తన కుమారులు కూడా అదే దినాన మరణించడం మనం చూస్తాం. అయితే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించిన కారణం అతని కుటుంబాన్ని దేవుడు అంతకంతకు వర్ధిల్లింప చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నేడు జీవించుచున్నటువంటి మనం రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేటి మన జీవితంలో భక్తిహీనతను విడిచిపెట్టి యథార్థతను మనం కలిగి ఉండాలి. అట్టి జీవితము భూమి నిలిచి ఉన్నంత వరకు మన తర్వాత తరాలకు మనము నేడు చూపినటువంటి భయభక్తులు నిశ్చయముగా ఆశీర్వాద కారణంగా ఉంటాయి. రెండవదిగా మన కుటుంబానికి, మన బిడ్డలకు కూడా ఆశీర్వాదన కారణమై ఉన్న ఈ యథార్థతను మనం పరిచయం చేసి దాన్ని అనుసరించి వారు నడుచున్నట్లుగా మన జీవితం ద్వారా వారికి మాదిరిని కనుపరచాలి. నిశ్చయముగా దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల కుటుంబం నిశ్చయముగా వర్ధిల్లునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను నేడు వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రవర్తించి వారి ద్వారా రాబోతున్న తరాలు యేసుక్రీస్తు నామమున మేలు పొందుదురుగాక. తాము కలిగి ఉన్న ప్రతి అక్కర్లు తీర్చండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్.